రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమనగా నా పేరు గడ్డం కేబెల్ అడ్వకేట్ అండ్ అసోసియేషన్ లీగల్ ఫామ్ తరఫున ఈ హైదరాబాద్ నవాబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున 2 నెలల లీగల్ నోటీస్ జారీ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం దానికి స్పందించలేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మేము ఇక్కడ ఏర్పాటు చేయడము అత్యవసరంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఈ నవాబ్ భూములు కనీసము 2,000 నుంచి 3,000 దాకా ఎకరాలు భూములు ఉంటాయి. ఈ భూములన్నీ కూడా ప్రైవేటు మరియు పైగాకు మరియు ఫక్రుల్ నవాబ్ మరియు ఆస్మాన్ జాయ్ పైగా సాలార్ జంగ్లకు సంబంధించిన భూములు. ఇటు భూముల చరిత్ర చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎటువంటి రైట్స్ లేవు, హక్కులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి సెంట్రల్ గవర్నమెంట్తో ఒక కాంప్రమైజ్ డీడ్ చేసుకుని వారితో సంప్రదింపులు జరిపితే రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద పైసలు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని ఇక్కడ ఈ వారసులకు న్యాయం చేసి అక్కడ స్థానికంగా ఉన్న పేద ప్రజలకు న్యాయం చేసి ఆ ఎలివేటర్ కారిడార్ను సాఫీగా ముందుకు తీసుకెళ్లే అవకాశం మెండుగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలనేసి నేను సీఎం గారిని కోరుతున్నాను. సీఎం గారు ఈ నా నోటీసులకు స్పందించి మేము ఇచ్చిన నోటీసులను వాళ్ళు పరిశీలిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వానికే మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ నవాబుల వారసులకు కూడా మేలు జరుగుతాయి. పాపం వీళ్ళంతా కూడా ప్రాపర్టీస్ అన్ని థర్డ్ పార్టీ చేతితో ఉన్నందువలన వీళ్ళ ఫ్యామిలీలు రోడ్ల మీద ఉన్నారు. పైసలు లేక వారి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. కాబట్టి ఈ నవాబుల యొక్క పరిస్థితులను వారు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు స్పందించి ఒక సిట్టింగ్ జడ్జ్ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేస్తే ఈ ల్యాండ్స్ యొక్క పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి సంపూర్ణంగా శాశ్వతంగా ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ని పరిష్కరించి ఆ తర్వాత ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభిస్తే ఎవరికి ఇబ్బందులు ఉన్నాయనేసి నేను నవాబుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ భూములు కంటోన్మెంట్ భూములలో CS7 ఆఫ్ 1958, CS9/1 ఆఫ్ 1951, CS13 ఆఫ్ 1958 అండ్ ఇల్లా ఫక్రుల్ నవాబు మరియు నిజాం సర్కార్ భూములు, ఇక్కడ ఆస్మాన్ జాయ్ పాగా భూములు, వీరందరూ భూములు ఇక్కడ ఉన్నాయి. ఈ భూములలో థర్డ్ పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అసలు వారసులు రోడ్ల మీద ఉన్నారు. మరియు ల్యాండ్ గ్రాబర్స్ మరియు ఇతరత్రులు వచ్చి భూములు కబ్జా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఒక 2,500 ఎకరాలు ఉంటాయి. మొత్తం ఎలివేటర్ కారిడార్లో పోయేదంతా అనేది ఇప్పుడు ప్యారడైజ్ నుంచి ఈ డైరీ ఫామ్ రోడ్ వరకు ఇరువైపులా 30 గజాలు పోతుందంటే కనీసము వాళ్ళు 100 ఎకరాలైనా వాళ్ళు అక్వైర్ చేస్తున్నారు. అటు 100 బట్ దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి 300 కోట్లు కూడా మరి ఎక్స్చేంజ్ ఆఫ్ ధరలు చెల్లిస్తుంది అనేసి కూడా వినికిడి. గత ప్రభుత్వంలో కూడా మేము తీసుకెళ్ళాము. గత ప్రభుత్వంలో నిజాంకి సంబంధించిన భూములు 30 ఎకరాలు ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే బొల్లారం పోచమ్మ టెంపుల్ ఎదురుగా కడుతున్నారో అది నిజాం సర్కార్కి సంబంధించిన భూమి 30 ఎకరాలు. అది హైకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు. అవును, కారిడార్ స్టాప్ చేసి ఈ లీగల్ సమస్యలను పరిష్కరిస్తే అప్పుడు సాఫీగా ఈ యొక్క కారిడార్ ముందుకు సాగుతుందని మా డిమాండ్. అదేవిధంగా మరి ప్రభుత్వాలు కూడా ఈ సబ్జెక్ట్ మీద ఈ ల్యాండ్ మీద క్షుణ్ణంగా వాళ్ళు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తేనే ఈ ల్యాండ్ యొక్క పూర్వపరాలు ప్రభుత్వానికి తెలుస్తుంది. సిట్టింగ్ జడ్జ్ అయినా పర్వాలేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా పర్వాలేదు, లేకుంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అయినా పర్వాలేదు. ప్రభుత్వం స్పందించాలి. Before going to start the elevator corridor, government has to come forward to appoint a judicial enquiry commission or fact finding commission. That is our demand. Deadline ఏం లేదు. మేము త్వరలోనే సీఎంతో అపాయింట్మెంట్ తీసుకొని విషయం చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించి దిగి రావాలని కోరుతున్నాము. లేదా మేము సీఎంను కలిసి వారితో స్వయంగా మేము అపాయింట్మెంట్ తీసుకొని చర్చించి ఈ విషయంపై వారికి కూడా వినతి పత్రం ఇస్తామని నేను మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను.